అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను స్టార్టర్ రెసిపీ ఎగ్ చిల్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో పార్టీస్ జరిగినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా సరే ఏదైనా డిఫరెంట్‌గా చేయాలి అనుకున్నప్పుడు ఎగ్ చిల్లీని ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చాలా సింపుల్‌గా ఈజీ పద్ధతిలో ఈ ఎగ్ చిల్లీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి. ఈ ఎగ్ చిల్లీని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని మనం వేసుకున్న ఆయిల్ ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసుకోబోయే చిల్లీ ఎగ్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి. ఎగ్స్ అన్నింటినీ ఒక కప్పులో వేసుకొని బీట్ చేసుకొనైనా ప్యాన్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా అయినా ఎగ్స్ని వేసుకోవచ్చండి. ఎగ్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని ఎల్లో ఎగ్స్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఎల్లో ఎగ్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ కదపకుండా ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్ని కుక్ చేసుకోండి. ఎగ్ని ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత గరిటెతో పీసెస్ లాగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేలాగా ఎగ్ని పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ విధంగా రెడీ అయిన ఎగ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకోండి. ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి. ఇలా క్యాప్సికమ్, ఉల్లిపాయతో పాటు మనకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చండి. ఈ వెజిటబుల్స్ అన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం వేయించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి కలుపుకోండి. వెజిటబుల్స్ అన్నింటినీ ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ టమోటా సాస్ని వేసుకోండి. ఇలా సాస్లన్నింటినీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కలిసేలాగా ఒక అర నిమిషం కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని సాసులన్నింటినీ కూడా ఒక అర నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న 1 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, చిటికెడు గరం మసాలా పౌడర్ని వేసుకోండి. ఈ మసాలా పౌడర్స్ అన్నింటినీ కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ గ్లాస్ వాటర్ని వేసుకోండి. మసాలా పౌడర్స్, సాసెస్ అన్నీ కూడా వాటర్లో కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూతను పెట్టేసి ఒక అర నిమిషం ఉడికించుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం వేసుకున్న సాసెస్, మసాలా పౌడర్స్, వెజిటబుల్స్ అన్నింటినీ కూడా ఒక అర నిమిషం ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకొని కలుపుకోండి. సాసెస్, మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఎగ్గుకు పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం ఎగ్ని ఇలా కలుపుకోండి. సాసెస్, స్పైసెస్ అన్నీ కూడా ఎగ్గుకు పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరని చల్లుకుంటే ఎగ్ చిల్లీ రెడీ అయిపోతుందండి. ఎగ్తో ఈ విధంగా ఎగ్ చిల్లీని ఒకసారి చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంలో అప్పటికప్పుడు చాలా టేస్టీగా 2 మినిట్స్లోనే ఈ ఎగ్ చిల్లీని చేసేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.